దానికి బ్యాగ్ అంటే నిన్న మంచి చూసింది అట్లే పెద్ద బ్యాగ్ నేను
ఆదానికి 2008 ఇంద్రము మరి 2020 ధనానికి సంబంధించిన సత్యప్పుడు ఆ భగవంతుడు గారి కుటుంబం కాపాడాలి. అది సత్యంగా ఆదానికి ఒక తమ్ముడు సాయిలు తీర్గాలకు సత్యంగా కూడా తీర్గాలకు
ఉద్యోగి హనుమంతు ఆగండి 100 రూపాయల శివాల హనుమంతు దండపడ్డారు. సత్యనారాయణ కుమార్ జగన్ మరి నాకు అంటే ఆశ్రమానికి ఒక శివాల హనుమంతు దండపడ్డారు. చల్లగా మా మిత్రుడు మరి కుటుంబంలో హరిదాస్ ఎందుకంటే మొన్న భార్య మరి నాకు కొంచెం చెప్పిండు మరి సిద్ధయ్యకి 100 రూపాయలు భవనకి సమర్పిస్తామని చెప్పింది బతులు
చల్లగా ఆగన 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 అత్తమ్మ మనమ్మ మరి ఈశ్వరవాడికి 500 సూర్యుని రాకకు చీకటి జంతు జాలములు ఎదురు చూస్తున్నాను. మీరు చెప్పబోయే మాటలకు నేను కూడా అదే విధంగా ఎదురు చూస్తున్నాను తల్లి.
వాడను నాకు దాని వృత్తులని మీ కాలంలో నమ్మి వచ్చి తిని కరుణించి ఉపదేశం ఇవ్వండి తల్లి సర్వం నీకు అర్పించినాను తల్లి నాయనా చిత్త అమ్మా లోకమాత ఎవడైతే గురుసేవ చేస్తాడో ఆత్మతత్వము తెచ్చుకుంటాడు. ఎవడైతే ఇచ్చబుద్ధితో తిరుగుతాడో వానికే ఈ రాష్ట్రము తెలపవాలని నాయన తెలపవాలని చెప్తున్నది నాకు అర్థమైనప్పుడు కూడా మన భక్తులు ఆమె చెప్తుందే ఎవరైతే గురుసేవ చేస్తారో ఆత్మతత్వం అంటే ఆత్మ అంటే ఏంటి మనిషి ఎందుకోసం అంటే మనిషి ఎట్లా ఉంటుందో ఎందుకోసం తెలుసుకోవాలంటే అంటే గురుసేవ చేయాలి తెలుస్తుంది అది చెప్పాలంటే అయితే అన్న కోసంగా చెప్పింది ఇంకా కార్యక్రమం తాత చెప్తాడు అయితే అమ్మ దారి చెప్పింది కదా దారి ప్రభు తాతయ్య నాకు తోచినంత వరకు చెప్పగలుగుతుంది. నా అనుసరణలతో వేల మించిపోతున్నారు. నేను ఇక పోయి వచ్చేదాను. నాకు చెరువులు నొసండి తాతయ్య, చెరువులు నొసండి. అమ్మా ఈశ్వరి మంచిది పోయిరాము నీకు శుభములు కాక మరి బ్రహ్మగారికి 100 రూపాయి ఒక పుష్పమాల బహుమతిగా సమర్పిస్తున్నారు. ఎల్లప్పుడూ ఆ హనుమంతుకు మనది అన్నిట్లో నుంచి పంపించుకోవచ్చు. అదేంటో నేను ఫోన్ మీరు పొందడానికి ఉంది అన్నాదయ్య గారి ఉపదేశం చేయించుకున్నారా నేను ఆనందభారుని గోవు తప్పి మీ దగ్గరకు వచ్చి వేడుకునగా గోవర్ధ పాతక నివారణ కొరకు నన్ను ఈ వంశంలో పూట మనిషిగా వచ్చి తిరిగి కొలది దినముల తర్వాత బ్రాహ్మణ నామముతో నన్ను మల్లయ్య పల్లెకు రాబోతున్నాను. నీకు సిద్ధయ్యవని పేరుతో నా దగ్గరకు రావాలని సెలవిచ్చి గురుదేవా. ఇంతవరకు నాకు నమ్మకం గురుదేవా. అయితే అప్పుడు ఏమైంది?
తెచ్చుకొని ఆవు పడింది. ఆవు చచ్చిపోతే ఏమి నా కథ ఎట్లా కదా ఆవు పోతే అప్పుడు ఆయన కలిసింది. కలిసినప్పుడు ఆయన అడిగితే దేవుడు వినోదాలాగా వీరబ్రహ్మణ్య నామస్తున్నా కన్నడలాగా పెడతా దేవు సిద్ధయ్య నాకు వస్తువు అని చెప్పినప్పుడు అయితే పూర్వజన్మ ఏమన్నా తెలుసుకోవాలని ఏ చిక్కమ్మతో వచ్చి Bye.
ప్రాణములు, 4 ఆత్మకర్మలు, 3 గుణములు, 3 వ్యవస్థలు, 3 ఇసనేత్రములు, 3 తాపత్రయములు. సిద్ధ ఈ ప్రకారంగా 96 తత్వములతో కట్టుబడిన ఈ శరీరము ఆ శరీరము నుంచి ముక్తి చేయడం మార్గం తెలుసుకున్నాయన. స్వామి గురుదేవ, ఈ చక్రంలో దృఢ విశ్వాసంతో ఉన్న వాడు ఈ మాయా ప్రపంచ జలంలో భరింపజాలకున్నాడు. దయతో గురుదేవ. నాయనా సిద్ధ, నీ దృఢ విశ్వాసానికి మెచ్చుకున్నాను. ఇక నా అనుష్ఠానానికి మించిపోతున్నది. ఫలానా అయిపోతున్నాను. ఇవి సగం నాకు ఏమంటలేదు. నువ్వు విన్నాడో నాకు చెప్ప మన శరీరం ఏమేమి గుణాలు ఉన్నాయని మొత్తం చెప్పే 10 ప్రాణవాయువులు, 13 మండలములు, 8 రాగసారాలు, 5 గాజనాలు, 5 అక్షములు, 6 కోశములు, 5 జ్ఞానేంద్రియములు, 5 పంచభూతములు, ఇవన్నీ కలిపి 96 తత్వాలు మన శరీరంలో ఉన్నాయి. 96 తత్వాలు. అవన్నీ దీన్ని బంధించి అంటే పోకుండా బంధించి పరమజ్యోతి స్వరూపుడు పరమాత్మను అంటే ఇవన్నీ మొత్తం కట్టేసి ఆ పరంజ్యోతి అంటే ఇవన్నీ మొత్తం విడిచిపెట్టాలి. మాయ సంసారాలు ఇవన్నీ మొత్తం విడిచిపెట్టాలి. ఆ భగవంతుడు అంటే ఇవన్నీ కట్టేసుకోవాలి. స్వామి గురుదేవ రేపు సమాజం ఉంటుంది. ఎవరైనా కార్యక్రమం చేయొచ్చు. ఏమండి ఫోటో ఉంది కదా అంతేబట్రా ఫోటో అయిపోయినా ఈ రోజే రేపు లేదా పండుకుంటారు వాళ్ళు పండుకుంటే పట్టుకుంటారు లక్ష్మణకు చెప్పాలా ఓకే 2:30 చెప్తే కదా మేనమే నాడితే